డియర్ స్టూడెంట్స్, మనం కొన్ని కన్వర్షన్స్ ఆర్ యూనిట్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 లేదా 10^1 ఉంటే దాన్ని మనకు తెలుసు డెకా అంటాం. 10^2 ఉంటే దాన్ని మనం హెక్టో అంటాం. హెక్టో 10³ లేదా 10^3 ఉంటే మనందరికీ బాగా తెలుసు కిలో అంటే 1000 అని అర్థం. 10^6 ఉంటే మెగా. 10^9 ఉన్నట్లయితే గిగా. 10^12 ఉంటే దాన్ని మనం టెరా అంటాం, దాన్ని టెరా. 10^15 ఉన్నట్లయితే పెటా. 10^18 ఉంటే ఎక్సా. 10^21 ఉంటే జిటా. 10^24 ఉంటే యోటా. మనం నెగిటివ్స్లో 10^-లో ఉన్నట్లయితే వాటిని మనం ఏమని పిలుస్తామో చూద్దాం. 10^-1 లేదా 1/10 అని కూడా అనుకోవచ్చు. మనకి బాగా తెలిసింది అది డెసి. 10^-2 దాన్ని మనం 1/100 అని కూడా రాసుకోవచ్చు, మనకు తెలిసింది అది కూడా. దాన్ని మనం 10^-2 ఉంటే దాన్ని సెంటి అంటాం, అంటే పర్సెంట్ అని అర్థం. 10^-1 1/100 అని అర్థం, దాన్ని సెంటి అని పిలుస్తాం. 10^-3 ఉంటే అది కూడా తెలుసు మనకి మిల్లీ. 10^-6 ఉంటే దాన్ని మైక్రో. 10^-9 ఉన్నట్లయితే దాన్ని నానో అంటాం, నానో. 10^-12 ఉంటే దాన్ని పీకో అంటాం, పీకో. 10^-15ని ఫెమ్టో అంటాం. 10^-18 ఉంటే అటో. 10^-21 ఉన్నట్లయితే దాన్ని మనం జెప్టో అంటాం. 10^-24 ఉంటే దాన్ని యోక్టో అంటాం. థ్యాంక్ యూ.